తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు ఉదయనిధి చేసినటువంటి కామెంట్ సనాతన ధర్మం మీద చాలా దుమారమే రేపుతుంది. అయితే నాస్తికత్వాన్ని నమ్ముకొని ఉన్నటువంటి పార్టీ డిఎంకే ఇటువంటి దుమారాలు అవేమి కొత్త కాదు. డిఎంకే తమిళనాడు రాజకీయాల్లో కూడా ఇది కొత్తది కాదు. అయితే ఇప్పుడు ఇది చాలా ప్రచారంలోకి వచ్చింది. అటు కమల్ హాసన్ ఒప్పుకున్నా, మరోవైపు స్మృతి ఇరానీ దాన్ని వ్యతిరేకించిన, ఏమైనప్పటికీ ద్రవిడియన్ పాలిటిక్స్లో ఇది ఒక భాగమే, చాలా కాలం నుంచి వస్తుంది. అయితే ఇప్పుడే ఈ టైంలోనే ఎందుకు వస్తుంది అని అంటే కొంతమంది అనుకుంటున్న అటువంటి విషయం ఏమిటంటే, ఈ యొక్క దీని వెనక ఐఎమ్ ది హైయర్ అపరెంట్, అంటే నేనే ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో నేను ఇంకా వారసుడిని అని తనను తాను తెలియపరచడానికి ఇది ఒక సిగ్నల్గా భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే కరుణానిధి తర్వాత ఎవరు అన్న ప్రశ్న వచ్చినప్పుడు కరుణానిధి ముగ్గురు భార్యల్లో ఒక ఆమె, తర్వాత అలగిరి, కనుమలి, స్టాలిన్, ఇంతమంది మధ్య జరిగిన ఆధిపత్య వర్గంలో ఫైనల్గా ఏదో కాంప్రమైజ్ కుదిరి ఇప్పుడు స్టాలిన్ ముఖ్యమంత్రి అయి ఉన్నాడు. ఇప్పుడు నెక్స్ట్ తరం దాన్ని హ్యాండ్ ఓవర్ స్మూత్గా చేయడానికి కారణం ఏంటంటే ఇతను ఎలివేట్ చేయడానికే ఇదంతా జరుగుతూ ఉంది అన్నది కొంతమంది భావిస్తూ ఉన్నారు. నేను కూడా దాంతో ఏకీభవిస్తున్నాను.